ప్రియాతి ప్రియమైన సంఘమా, మరి ఒకసారి దేవుని విశ్రాంతి దిన శుభాకాంక్షలు. దేవుని మహాకృపను బట్టి మనము సజీవుల లెక్కలో ఉన్నాం కదా. ఎన్ని పాండమిక్స్ వచ్చినా, ఎన్ని పెస్టిలెన్సెస్ వచ్చినా, ఎన్ని వైరసెస్ వచ్చినా వాటన్నిటితో పోరాడి మనల్ని సురక్షితంగా ఉంచింది ఎవరు? మన ప్రభు అయిన యెహోవా. ఈ మధ్య న్యూస్లో మంకీ పాక్స్ చూస్తున్నాము. వెరీ రీసెంట్లీ అయితే ట్రిపుల్ ఈ వైరస్, అది ఇన్క్యూరబుల్ అని కూడా చెప్తున్నారు. There's no treatment and anyone can get infected. The death rate is as high as 30%. Even if you do survive, usually there are long-term significant health impacts, neurological impacts. Now, triple E symptoms usually begin between 4 to 10 days after being bitten by an infected mosquito. According to the CDC, now some of those symptoms can include fever, headache, and seizures. This has taught us that messing with nature can prove to be fatal. Yet, in the quest for scientific advancement, humans continue to experiment with nature. Here's the latest one. In Florida, 12,000 genetically modified mosquitoes, the first such kind, will be released in open air for the next 12 weeks by autumn. This number is expected to reach 20 million genetically engineered mosquitoes. What will they do? Scientists say these artificial insects will help prevent dengue and Zika. ఈ ట్రిపుల్ ఈ వైరస్, ఈస్టర్న్ ఈక్వైన్ ఎన్సెఫాలిటిస్, ఈ వైరస్ని సైంటిస్ట్ ఏం చేశారంటే జెన్యు ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగించి శాస్త్రీయ పరంగా మార్చబడిన దోమలు, ఈగలు, కుక్కపేలు వీటిలోకి ఇంజెక్ట్ చేసి వాళ్ళ ల్యాబ్స్లో పెంచుతున్నారు. బిల్ గేట్సే అవన్నీ తన ల్యాబ్లో తయారు చేస్తూ ఈ ప్రపంచం మీదకి వదులుతున్నాము అని చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు. ఆ ల్యాబ్ అమెరికా దేశంలోనే ఉంది. సో మొదటిగా అమెరికా దేశంలోనే విడిచిపెట్టాడు. O'Neill here in Medellin, Colombia today, and I'm at the world's biggest mosquito factory for the World Mosquito Program. We're making in here 30 million mosquitoes a week. Come have a look. And these GMO mosquitoes will be released in all cities in the world, especially the cities with a tropical climate. If we're going to control these diseases in all the tropical cities of the world, it's going to require a lot of mosquitoes. The other approach is to take the adults themselves. Here we have 300, and they can be released off the back of a motorbike. Get up! Or even packaged into a drone for aerial release. Over half the world's population is currently suffering or at risk of contracting these diseases. కొన్ని ప్రాంతాల్లో అక్కడ లాక్డౌన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఇలాంటి లోకవార్తలు వింటున్నప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఒక క్రైస్తవునికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? దేవుని వాక్యం పలుకుతుంది. నిర్గమకాండము 15వ అధ్యాయం 3వ వచనము, యెహోవా యుద్ధశూరుడు. మొదటి సాముయేలు 17వ అధ్యాయం 47వ వచనం పలుకుతుంది, యుద్ధము యెహోవాదే అని. అలాగే నిర్గమకాండం 14వ వచనం ఏం పలుకుతుందంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు కదలక మెదలక ఉండండి అని చెప్తున్నారు. ఎక్సడస్ 14:14, ద లార్డ్ షల్ ఫైట్ ఫర్ యూ అండ్ యీ షల్ హోల్డ్ యువర్ పీస్. సో H5N1 రానివ్వండి, మంకీ పాక్స్ రానివ్వండి, ట్రిపుల్ ఈ వైరస్ రానివ్వండి, ఇవి ఏవి కూడా దేవుని సత్య మార్గంలో నడుచు వారికి తాకలేవు. కీర్తన 91:10 చెప్తుంది, ఏ తెగులు నీ గుడారంను సమీపించదు, ఏ కీడు నీకు కలగదు, నీకు అపాయము ఏమీయూ రాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని మార్గాల్లో నడిచినప్పుడు, దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఏది కూడా మీరకుండా, అబ్బా 10 ఆజ్ఞలు పాటించాలా, ఆజ్ఞలన్నీ సిలువ వేసేశారు కదా, ఇప్పుడు కేవలం దేవుని నేను నమ్ముతున్నాను, ఆయన నేను ప్రేమిస్తున్నాను, అది చాలు అనుకుంటున్నావేమో. అలాగే యేసు ప్రభు నామంలో ఏది అడిగినా దేవుడు నాకు ఇచ్చేస్తాను అన్నారు కాబట్టి నా ప్రేయర్ని స్టార్ట్ చేసి యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ అనుకుంటే నాకు అన్నీ వచ్చేస్తాయి అనుకుంటున్నావేమో. కానీ దేవుని వాక్యం పలుకుతుంది, 1 యోహాను 2వ అధ్యాయము 4వ వచనము,
ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఏమంటున్నారు? ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు. నేను క్రైస్తవుడినే, యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తిని, ప్రతి సండే చర్చ్కి వెళ్తున్నాను అనుకుంటున్నావేమో. కానీ దేవుని వాక్యం పలుకుతుంది, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఏ వ్యక్తి అయినా నేను ఒక క్రైస్తవుడిని, ఐఎమ్ క్రిస్టియన్ అని చెప్పుకుంటూ సండే పాటిస్తున్నట్లయితే అది అబద్ధ జీవితం. వాడు అబద్ధికుడు అంటున్నారు దేవుడు. ఎందుకంటే దేవుడు 7వ దినాన్ని విశ్రాంతి దినంగా ఆశీర్వదించి దాన్ని పవిత్రపరిచి ఆరాధన దినంగా క్రైస్తవునికి ఇచ్చారు. కానీ క్రైస్తవ్యంలో అనేకులు మొదటి దినాన్ని పరిశుద్ధ ఆదివారము మా ఆరాధన దినము అని చెప్పుకుంటూ పరిశుద్ధ ఆరాధన అని చేస్తూ ఆదివారంలోనే కొనసాగుతున్నారు. అది దేవుడు అబద్ధము, అందులో సత్యము లేదు అని వాక్యం పలుకుతుంది. మీకు విషయం తెలుసా? యెరూషలేముని దేవుడు ఎందుకు నాశనం చేశారో? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయను, దానిని ఆర్పుటకు ఎవ్వరికిని సాధ్యము కాకపోవును. 2 సార్లు దేవుడు యెరూషలేము పట్టణాన్ని నాశనం చేశారు. కేవలం కారణం ఏంటి? విశ్రాంతి దినాన్ని పాటించకపోవడం వల్ల. మత్తయి 21:12 వచనాన్ని చూస్తే, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బలలను గువ్వలు అప్పువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారు అంటున్నారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆలయంలో వారంలో ఉన్న 7 రోజులు కూడా క్రయ విక్రయములు చేస్తూ ఉన్నారు. అంటే 7వ దినమైన విశ్రాంతి దినాన్ని కూడా వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. యాజకులు అమ్ముతూ ఉన్నారు, ఆరాధికులు వచ్చిన వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు. సో ఇరువైపులా ఇద్దరు కూడా భ్రష్టమైపోయారు. 23వ అధ్యాయంలో ఇంకా అక్కడే ఉన్నారు, అక్కడే ప్రీచింగ్ చేస్తూ ఉన్నారు ఆలయంలో. అప్పుడు వారితో చెప్తున్నారు, ఇదిగో 34వ వచనం, మత్తయి 23:34 వచనం, ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కోడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును, ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నారు. 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద కేలాగు చేర్చుకొనును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని అనుకుంటుని, కానీ మీరు ఒల్లకపోతిరి. కాబట్టి 38వ వచనంలో తీర్పుగా చెప్తున్నారు, ఇదిగో మీ ఇల్లు మీకు విడబడి ఉన్నది, మీకు వినాశనానికి విడవబడి ఉన్నది. ఇంగ్లీష్లో యువర్ హౌస్ ఈజ్ లెఫ్ట్ అంటు యూ డెసలెట్ అన్నారు. మీ ఇల్లు మీకు వినాశనానికి విడవబడింది అన్నారు. అదే మత్తయి 21:13 వచనంలో ఆలయాన్ని ప్రవేశించినప్పుడు ఏమన్నారు? నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అన్నారు. సో ఆజ్ఞల్ని పాటించకుండా ఉన్నందున వినాశనానికి యెరూషలేము గురవుతుంది అని చెప్పారు. అలాగే ఆధ్యాత్మిక యెరూషలేమైన దేవుని సంఘము కూడా ఆయన ఆజ్ఞల్ని పాటించకుండా, విశ్రాంతి దినానికి విలువ ఇవ్వకుండా మొదటి దిన ఆదివారాన్ని పాటిస్తున్నట్లయితే వాళ్ళు దేవునికి విధేయులుగా కాకుండా మానవులకి విధేయతగా ఆచారాన్ని పాటిస్తున్నట్లు లెక్క అంటున్నారు. సో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో ఏం చెప్తున్నారు? పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను
వ్యభిచారికులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధకంలో మండు గుండములో పాలు పొందుదురు. 1 యోహాను 2వ అధ్యాయం 4వ వచనంలో ఏం చూసాము? ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. సో ఆదివారాన్ని పాటిస్తున్న వ్యక్తి కూడా అబద్ధికుడే అంటున్నారు దేవుడు. నా మాటలు కాదు, అవి దేవుని మాటలు. అబద్ధములకు జనకుడెవరు? యోహాను 8:44లో అబద్ధానికి జనకుడు సాతానుడు. సో ఈ అబద్ధంలో జీవించేవారు సాతాను సంతతి అంటున్నారు. క్రైస్తవులు సత్య సంతతులుగా మారాలి అంటే క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలు అన్నిటినీ కూడా పాటించాలి. 7వ దిన విశ్రాంతి దినంతో సహా, 7th డే సాబత్తో సహా దేవునికి విధేయతకి సూచనగా మనము విశ్రాంతి దినాన్ని పాటించాలి. కీపింగ్ ద సాబత్ డే హోలీ, ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ అవర్ లాయల్టీ టు అవర్ క్రియేటర్ అని ఎలెన్ వైట్ గారు చెప్పారు. క్రైస్తవ్యం అంతా కూడా క్రీస్తు 2వ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన వచ్చే ముందు 2 సమూహాలు ఉంటాయి. ప్రపంచం అంతా కూడా 2 సమూహాలుగా, ఒకరు ఆదివారం పాటించేవారు, మరొకరు 7వ దిన విశ్రాంతి దినాన్ని పాటించేవారు. ఓన్లీ 2 groups, సాబత్ కీపర్స్ అండ్ సండే కీపర్స్. విశ్రాంతి దినాన్ని పాటించిన వాళ్ళందరూ కూడా దేవుని ముద్ర కలిగి ఉంటారు. దే విల్ బి సీల్డ్ ఫర్ ఇటర్నిటీ. 7వ దిన విశ్రాంతి దినాన్ని తృణీకరించిన వారందరూ కూడా మృగం యొక్క ముద్రని ధరించుకుంటారు. దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును అని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం పలుకుతుంది. కాబట్టి మీరే నిర్ణయం చేసుకోండి. దేవునికి భయపడుతూ, ఆయనకి విధేయతగా, ఆయనకి ఇష్టడుగా 7వ దిన విశ్రాంతి దినాన్ని పాటిస్తూ జీవిస్తావో, లేదా మృగం యొక్క ముద్ర ఆదివారాన్ని పాటిస్తూ దేవుని కోపం అనే మద్యమును త్రాగుతావో నీవే నిర్ణయం చేసుకో. మంచి పోరాటం పోరాడే మంచి సైనికుని వలె మనం జీవించాలి. యుద్ధము యెహోవాదే అనే పాటతో దేవుని స్తుతించుకుందాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గమనించుకో, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. ఆమేన్. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు అడ్డు వచ్చినా, ఎర్ర సముద్రము ఎదురైనా, గ్లోరీ. ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము చుట్టుముట్టినా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. ఆమేన్. అద్భుత దేవుడు, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. ఆమేన్. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము
యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు. ఆమెన్. రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. గ్లోరీ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఒకవేళ మీలో ఎవరైనా సరే నేను పాటిస్తున్నాను కానీ నా కుటుంబ సభ్యులు పాటించట్లేదు, మా బంధువులు పాటించట్లేదు అనుకున్నట్లయితే యెషయా 45వ అధ్యాయం 25వ వచనము, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపెట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. ఏమంటున్నారు? నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. అలాగే యెషయా 54వ అధ్యాయము 13వ వచనము, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఈ 2 వచనాలు వాగ్దానంగా ప్రార్థనలో మన విన్నపంగా దేవునికి అర్పించుకుంటూ ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఐజాయా 49:25, Thus saith the Lord, even the captives of the mighty shall be taken away, and the prey of the terrible shall be delivered. For I will contend with him that contendeth with thee, and I will save thy children. Isaiah 54:13, And all thy children shall be taught of the Lord, and great shall be the peace of thy children. సో ఈ 2 వాక్య వాగ్దానాల్ని మనం ప్రతిరోజు ప్రార్థనలో మన కుటుంబ సభ్యుల కోసం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మన కుటుంబ సభ్యులు, మన పిల్లల్లో ఆ మార్పు కనిపించే వరకు కూడా ఎడతెగగా ప్రార్థన చేయాలి. ఓకేనా? హ్యాపీ సాబత్ చర్చ్. గాడ్ బ్లెస్ యూ.